రైతు భరోసా అదేందో అర్థమే కాదు, బ్రహ్మ పదార్థం అయిపోయింది. అది అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. దానికి ఒక కమిషన్ వేసినారు, దానికి ఒక కమిటీ వేసినారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. ఏం చెప్తుంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? ఇంకెప్పుడు చెప్తుంది? జిల్లాలు తిరుగుతామంటారు, అసెంబ్లీలో పెడతామంటారు, రైతు భరోసా ఇస్తామంటారు. ఇక నెల 2 నెలలు అయితే యాసంగి పంట స్టార్ట్ అవుతుంది. నెల 2 నెలలు అయితే యాసంగి పంట షురు అవుతుంది. మరి యాసంగి పంట స్టార్ట్ అయినాక వానకాలం పెట్టుబడి సాయం చేస్తారా? పెట్టుబడి సహాయానికి అర్థం తెలుసా మీకు? పంటకు పెట్టుబడి సహాయం అది. దుక్కి దున్నడానికో, నార్లు వేయడానికో, నాట్లు వేయడానికో, కలుపు తీయడానికో, ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు. దుక్కి దున్నుడైపోయింది, నార్లు ఓసుడైపోయింది, నాట్లు వేసుడైపోయింది, యూరియా డిఏపి మందులు వేసుడు అయిపోయింది. ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఎగబెడతారు? ఎంత ఇస్తారు? ఏమైంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా కేసీఆర్ గారు 7,500 కోట్లు ఏ రైతు దరఖాస్తు పెట్టకుండా, ఏ రైతు రోడ్డు మీదకి రాకుండా, ఎవరు ప్రశ్నించకుండానే కేసీఆర్ గారు 11 విడతల రైతు బంధు ఇచ్చారు. రైతులు రోడ్లు ఎక్కుతున్నా, రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నా ఇప్పటికీ మీరు మీ రైతు బంధు రాకపాయే. ఇంకేనడిస్తారు రైతు బంధు? రైతు బంధు రాకపాయే, రుణమాఫీ సగం కూడా కాకపాయే. ఇదే కదా మీరు చేసింది. ఇంకా దీనికి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. రైతుల బోనస్ బోగస్ అయిపోయింది. ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని పెట్టిండ్రు. గవర్నమెంట్లోకి వచ్చినాక సన్నాలకే బోనస్ అని మాట్లాడుతున్నారు. అసలు సన్నాలకు బోనస్ అని ఎవడని అంటాడే? సన్నాసులు తప్ప ఎవడన్నాడు? ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి కంటే బయట ఆల్రెడీ మాకు ఎక్కువ ధర వస్తూనే ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంటి? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసినావు మేనిఫెస్టోలో. ఇచ్చుడు కాడికి వచ్చే వరకు సన్నాలకు బోనస్ అని ఎగబెట్టివి, మిగతా పంటల గురించి మాట్లాడకనే పోతివి. బోనస్ బోగస్ అయిపోయి, రైతు భరోసా అని దగా చేస్తేవి, రుణమాఫీ సగం కూడా కాకపాయి. ఇది నీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు. రైతులకు క్షమాపణ చెప్పు. ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను.